అది నాన్ మెంబర్స్ జరిగింది వాళ్ళు. యాక్చువల్లీ నాన్ మెంబర్స్ అనేది లేదు, అంటే కార్డు లేకుండా పనిచేస్తున్న నాన్ మెంబర్ లేదు చెప్తున్నా. మెంబర్స్ అంటే ఏం లేదు సార్, ఇది కార్డు ఉంటుంది, ఒక అంటే మన యూనియన్ అనేది లేబర్ కోర్టులో రిజిస్టర్ ఉంటుంది. సో ఇది అఫీషియల్గా ముక్కురాజ్ మాస్టర్ గారు ఉన్నప్పుడు పెట్టారు. సో ఇది కార్డ్ లేకుండా అంటే నాకు డ్యాన్స్ కావాలి. నేను చెన్నైలో తిరిగా కార్డు గురించి, నాకు చెన్నైలో కార్డు ఇవ్వలేదు, నెల్లూరే పక్కనే నాకు, సో నాకు ఇవ్వలేదు. అలానే బాంబేకి వెళ్ళి అడిగా, అక్కడ నాకు ఇవ్వలేదు. సో బెంగళూరుకి వెళ్ళి తిరిగా, అక్కడ నాకు కార్డు ఇవ్వలేదు. ఇక్కడ నాకు కార్డు ఇచ్చారనమాట. అంటే అలాగా చాలామంది ప్రయత్నించుకుంటూ ఉంటారు కార్డ్స్ కావాలని చెప్పి, వాళ్ళు ఎదగాలని చెప్పి. ఆ ఎదిగే క్రమంలో వాళ్ళు ఏంటంటే ఓన్గా మన యూనియన్కి అర్జీ పెట్టుకున్నారు, మేము ఇస్తామని చెప్పాము, మాట్లాడుతూ ఉన్నాం. కార్డులు కొరియోగ్రాఫర్ కార్డు అనమాట. ఎవరైతే ఆ రోజు షూటింగ్ జరిగిందో, ఎవరిదైతే ఆ రోజు వెళ్ళి మేము మాట్లాడటం జరిగిందో మా యూనియన్లో కార్డు తీసుకోమని చెప్పి ఆ రోజు మా మీద కేసు పెట్టారు. అంతా అయిన తర్వాత కూడా ఇది జరగకూడదని చెప్పి ఆ యూనియన్లో ఆ షూటింగ్ జరిగినప్పుడు ఉన్నదే బెన్నీ విజయ్, ఇది మొన్న డైరెక్టర్ చేశారు కదా ఆయనకి బెన్నీ మాస్టర్ అని చెప్పి. సో ఆ యూనియన్ నుంచి వచ్చాను. సో అక్కడ ఆ యూనియన్ నుంచి బెన్నీ విజయ్ ఆ యూనియన్ నుంచి వచ్చారు. అలాగే మా మీద ఎవరైతే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టించి అమ్మాయితో మాట్లాడించారో ఆ అమ్మాయి మన యూనియన్లో పనిచేసింది, మొన్నటిదాకా వెళ్ళిపోయింది. సో అలాగే ఆ యూనియన్లో ఎంతమంది డాన్సర్లు ఉన్నా ఆ డాన్సర్లు అందరూ మేము తీసుకున్నాము. లేదు, నేను చెప్తా, అతను మన యూనియన్లో ఆ టైంలో క్యాషియర్గా ఉన్నారు అనమాట. రాము సతీష్ గారు అని చెప్పి ఉన్నారు అనమాట. సో ఆ టైం నుంచి ఏంటంటే నాన్ మెంబర్స్ అనకుండా అందరు కలిసిపోండి, కలిసి చేద్దాము. మీకు గతంలో చెన్నై యూనియన్ అండ్ పడపల్లి యూనియన్ అని చెప్పి రెండు అయినప్పుడు వాళ్ళిద్దరు కలుసుకొని చేసుకున్నారు అనమాట. ఇది ఎప్పుడైతే డివైడ్ అయిందో ఇక్కడ కొంతమంది ఏంటంటే మేము సపరేట్ పెట్టుకుందాం అని చెప్పి ఒక అవకాశంగా తీసుకొని పాపం ఆ బిడ్డల దగ్గర ఆ తల్లుల దగ్గర డబ్బులు తీసుకొని యూనియన్స్ అనేవి లేవు. ఇప్పుడు చాలామంది డబ్బులు తీసేసుకుని మేము కార్డు ఇస్తాం అని చెప్పి తినేసి వెళ్ళిపోయినారు, ఎత్తేసారు. యూనియన్స్ ఏం యూనియన్ లేదు. సో ఈ యూనియన్ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. అయినా మేమేం చేసాం, సరే పాపం లీడర్లు చేసిన తప్పుకి ఆ బిడ్డలు ఏం చేస్తారు, ఆ డాన్సర్స్ ఏం చేస్తారంటే ఆ డాన్సర్స్ అందరికి మా యూనియన్లో పిలిపించి కార్డు ఇచ్చాం. సో ఇక్కడ నాన్ మెంబర్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరు టాలెంట్ వాళ్ళు తీసుకుంటామని చెప్పాం అంతే. సో ఆ రోజు జరిగింది ఇది, దానికి సంబంధించింది. కొన్ని క్లారిఫై చేస్తాను, క్లియర్గా మీకు అర్థం కావాలంటే నేను చెప్తాను సార్. సరే, ఓకే. నమస్కారం అందరికీ. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సో ఐ లవ్ యూ ఆల్. అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే. సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకొని వచ్చింది. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఇక్కడ నేను ఒక కొరియోగ్రాఫర్గా మాట్లాడలేదు, ఇంకో వేరే పార్టీ వాళ్ళగా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఓన్లీ నేను షేక్ జానీ బాషా యూనియన్ ప్రెసిడెంట్గా మాత్రమే మాట్లాడుతున్నా. దీంట్లో ఏ పార్టీకి సంబంధించింది లేదు అండ్ కొరియోగ్రాఫర్ కూడా మాట్లాడలేదు. నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే. మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఏది మేము మన యూనియన్ సంబంధించింది. ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి 5 కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట, ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఒక దగ్గర ఇరుక్కుంది. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుకుబడి ఉంది కదా, సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి.
సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్గా ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది, అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది. దాని తర్వాత రంజాన్ వచ్చింది. రంజాన్లో నేను ఒక్క షూటింగ్ కూడా చేయను, పాట కూడా వినను. సో ఇంట్లోనే ఉండి నికరంగా నేను ఫాస్టింగ్ ఉంటా. సో దాని తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో వెళ్ళాము కళ్యాణ్ అన్నకి నాకున్న దాంతో ఏదో నేను హెల్ప్ చేసి, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. సో అదంతా అయిపోయింది. వచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలెట్టాం. ఏం పనులు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. సో హెల్త్ ఇన్సూరెన్స్ నేను మన చరణ్ గారితో మాట్లాడటం జరిగింది. 600 మంది కుటుంబాలు ఉన్నారు.